Hi everyone, good afternoon to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is Introduction of the Swagging. Swagging. This is a Unit 9, Lecture 28. First of all, this is the syllabus of today class. Unit 9 name is Swagging. In these three topics we will discussing in this class. First one is the introduction of swagging. Second one is the methods of swagging, and third one is the metal swagging missions. These three are discussing about in this class. First of all, what is swagging? Swagging is a one of the cutting. Hello. చెప్పు. This is this three topics we will discussing. First one is the introduction of the swagging. Swagging అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ పీస్ లేదా ఏదైనా ఒక మెటీరియల్ని సాతో కట్ చేసినప్పుడు ఎలా కట్ చేస్తున్నామంటే యాజ్ ఏ హారిజెంటల్ కట్ ఆర్ ఐదర్ వర్టికల్ కట్, ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అయినా మనం చేయొచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అయినా మనం చేస్తాం. ఆ వర్క్ పీస్ని సమ్ యాంగిల్తో కట్ చేస్తున్నామా, లేదా వర్టికల్గా కట్ చేస్తున్నామా, లేదా హారిజెంటల్గా కట్ చేస్తున్నామా అనేది ఈ యూనిట్లో మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వాగింగ్ ఈజ్ ఏ కటింగ్ ఆపరేషన్ విత్ హక్సా. The saw is one of the most important cutting tool used in workshop. స్వాగింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే, దట్ మీన్స్ స్వాగింగ్ మీన్స్ కటింగ్ అని మీనింగ్. స్వాగింగ్ అంటే ఏంటి? కటింగ్ అని మనకి తెలుసు కదా. ఈ స్వాగింగ్ ఆపరేషన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మనకి వర్క్షాప్లో, ఏదైనా వర్క్షాప్లో ఈ కటింగ్ ఆపరేషన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేంట్లో వర్క్షాప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కటింగ్ ఆపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మెటల్నైనా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, లేదా లెంత్ ఎక్కువైనప్పుడు, విడ్త్ ఎక్కువైనప్పుడు వాటిని కటింగ్ చేయడానికి ఈ కటర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇన్ మెయిన్లీ constructed with a cutting of a shock of required length of a subsequent machining operations. This is chapter deals with construction features of different saws, their working principle. అసలు సాయింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ఆపరేషన్. డేంజర్స్ హక్సా అనేది వన్ ఆఫ్ ద ఆపరేషన్. ఈ హుక్సాస్ ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తామంటే బేసిక్ వర్క్షాప్స్లో ఈ హుక్సాస్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాం. ఈ హుక్సాస్ అంటే ఏంటంటే ఎక్కడ వర్క్షాప్లో మనం యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా. ఈ వర్క్షాప్లో యూజ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? కటింగ్ ఆపరేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కటింగ్ ఆపరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏదైనా మెటల్ని, ఏదైనా వర్క్ పీస్ని, లేదా ఏదైనా ఒక మెటల్ని మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కటింగ్ ఆపరేషన్ అనేది మనం యూస్ చేస్తాం. ఈ కటింగ్ ఆపరేషన్ ఎలా యూస్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 5 mm ఒక వుడెన్ పీస్ తీసుకున్నాం. ఆ వుడెన్ పీస్ని మనకి యాక్యురేట్గా కటింగ్ చేయాలంటే కటర్ అనేది యూజ్ చేస్తాం. అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ అనేవి మనకి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటర్స్ అనేవి ఉంటాయి. ఆ కటర్స్ని యూజ్ చేసుకొని ఆ వర్క్ పీస్ని మనం కట్ చేయడానికి ఆ కటింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఆ కటింగ్ ఆపరేషన్ మనకి యాక్యురేట్గా వాటి యొక్క లెంత్ వచ్చేసి నాకు 5 mm ఉండాలి, వాటి విత్ వచ్చేసి 2 mm ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ సాతో ఏం చేస్తామంటే మనం ఆ వర్క్ పీస్ని ఫిట్ చేసుకొని, ఆ వర్క్ పీస్ని ఫిట్ చేసుకొని మనకి ఎంత వాటికి కావాలి, ఎంత లెంత్ అంటే ఒక 5 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఆ 5 సెంటీమీటర్స్ మనం స్కేల్తో, స్టీల్ రూల్తో మనం ఏం చేయాలి, మెజర్ చేసుకొని 5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకొని ఆ సాతో కటింగ్ అనేది
చేసినప్పుడు దాని యొక్క లెంత్ అనేది మనకి యాక్యురేట్గా 5 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. అలానే విడ్త్ ఎంత ఉండాలి, 2 mm ఉండాలని చెప్పాం, అంతే కదా. విడ్త్ వచ్చేసి 2 mm ఉండాలి అని చెప్పాం. అలానే ఏం చేస్తారంటే మనకి వర్టికల్గా మనకి వర్క్ పీస్ అనేది పెట్టి మనం 2 mm తో మన స్టీల్ రూల్తో మెజర్ చేసుకొని ఈ కటింగ్ సాని యూజ్ చేసుకొని మనం కట్ చేస్తే వర్క్ పీస్ అనేది ఏమవుతుంది, ఇది మనకి కరెక్ట్గా యాక్యురేట్గా మనం మెజర్ చేసుకోవడానికి ఈ స్వాగింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మెథడ్స్ ఆఫ్ స్వాగింగ్. ఈ స్వాగింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మెయిన్గా మనం ఎలా చేస్తామంటే బై హ్యాండ్తో ఒక ఆపరేషన్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, లేదా మిషనరీ ద్వారా ఆపరేషన్ అనేది ఉంటుంది. దేర్ ఆర్ టూ మెథడ్స్ ఈజ్ దేర్. Depending on the source of power, used swagging process may be broadly CV classified into two types. First one is a hand swagging and second one is a power swagging. ఇదే కదా మనం ఫస్ట్ వన్ ఇస్ ద హ్యాండ్ స్వాగింగ్ అంటున్నాం, సెకండ్ వన్ వచ్చేసి ఏమంటున్నాం పవర్ స్వాగింగ్ అని అంటున్నాం. హ్యాండ్ స్వాగింగ్ వచ్చేసి హ్యాండ్ స్వాగింగ్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ విత్ hand operated saw is called as hacksaw. The hacksaw consists of blade, frame, handle, wings. అంటే హ్యాండ్ సాని యూజ్ చేసుకొని ఆపరేషన్ ఏం చేస్తాం, బై హ్యాండ్ ద్వారా ఆ కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఈ సాని యూజ్ చేసుకొని బై హ్యాండ్తోనే చేసినప్పుడు మనకి మెజర్మెంట్స్ యాక్యురేట్గా వస్తుందా అంటే మ్యాక్సిమం 90% వరకు యాక్యురేట్గానే ఉంటుంది. మనకి బై హ్యాండ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడప్పుడు అటు ఇటుగా వెళ్తుంది. కాబట్టి ఈ హ్యాండ్ స్వాగింగ్ అనేది మెయిన్గా మనం మ్యాక్సిమం చిన్న చిన్న వర్క్ పీస్ని కట్ చేసుకోవడానికి లేదా ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్స్ చేసుకోవడానికి ఈ హ్యాండ్ సా అనేది యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. అలానే పవర్డ్ స్వాగింగ్ అంటే ఏంటంటే ఏదైనా మిషనరీ ద్వారా స్వాగింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాం, హ్యాండ్ స్వాగింగ్ అంటే ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు బై యూజింగ్ హ్యాండ్, అంటే మన చేతితోనే మనం ఏంటిది ఆ సాని యూజ్ చేసుకొని ఆ వర్క్ పీస్ని అనేది మనం కట్ చేస్తున్నాం. కానీ పవర్డ్ స్వాగింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, పవర్ స్వాగింగ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే పవర్ స్వాగింగ్లో బై మిషనరీ ద్వారా ఈ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. బై మిషనరీ ద్వారా ఈ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. బై మిషనరీ ద్వారా ఆపరేషన్ చేసేటప్పుడు మనకి యాక్యురేట్గా ఆ వర్క్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. యాక్యురేట్గా ఆ వర్క్ పీస్ని మనం కట్ చేసుకోవడానికి పవర్ స్వాగింగ్ మిషన్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా చూద్దాం హ్యాండ్ స్వాగింగ్ అంటే నట్ ఆఫ్ ద స్క్రూ ద ఫ్రేమ్ కెన్ బి ఎయిదర్ ఫిక్స్డ్ ఆర్ ద అడ్జస్ట్ అండ్ కెన్ బి టేక్ ఏ బ్లేడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్స్. ఆ బ్లేడ్ యొక్క లెన్స్ ఎలా ఉంటాయి, మనకి డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఏ టైప్ ఆఫ్ బ్లేడ్ కటింగ్ కావాలో ఆ టైప్ ఆఫ్ బ్లేడ్ అనేది మనకి ఆ సాయికి మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ బ్లేడ్స్ మనకి ఏ మెటల్తో చేస్తుంటో క్యాస్ట్ ఐరన్ మెటల్ లేదా ఐరన్ మెటల్స్తో మనకి ఆ బ్లేడ్స్ అనేవి మనం ఫిక్స్ చేసి ఉంచుతాం. వాటి యొక్క లెంత్ హుక్సా యొక్క బ్లేడ్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 200 mm టు 200 mm లేదా 250 mm లేదా 300 mm వరకు ఉంటాయి. ఎంత ఉంటాయండి ఆ బ్లేడ్స్ యొక్క లెంత్ వచ్చేసరికి 200, 250 అండ్ 300 వరకు ఆ బ్లేడ్స్ యొక్క లెంత్స్ అనేవి మనకి ఉంటాయి. The width of the blade is 12 mm. The width of the blade is 12 mm and thickness of the blade is 0.6 mm. Width వచ్చేసరికి 12 mm ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసరికి ఎంత ఉంటుంది 0.6 mm అనేది ఉంటుంది. The blade is held on pins and tension by the wing nut. మనకి ఏం చేస్తామండి ఆ సాయికి మనం ఆ బ్లేడ్ అనేది కనెక్ట్ చేస్తాం బై యూజింగ్ నట్ అనేది యూజ్ చేస్తాం. ఆ నట్ ద్వారా ఆ సాయికి నెక్స్ట్ ఆ బ్లేడ్కి మనం ఫిక్స్ చేసుకుంటాం. When the sufficient pressure should be applied on the forward stroke and relieved during the return stroke. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మన హ్యాండ్తో చేస్తున్నాం కాబట్టి ఆ ఆపరేషన్ చేసేటప్పుడు సమ్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద సా. ఆ ప్రెజర్ అనేది అప్లై అయినప్పుడే కదా మనకి ఏమవుతుంది కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందా లేదా, ఆ కటింగ్ ఆపరేషన్ అనేది కరెక్ట్గా మనకి యాక్యురేట్గా జరుగుతుందా లేదా, మనకి సమ్
యాక్యురేట్గా దాని మీద ఆ వర్క్ పీస్ మీద ఆ సాతో సమ్ ప్రెజర్ విల్ బి అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్ పీస్ ఏమవుతుంది, మనకి కట్ అవుతుంది. ఆ వర్క్ పీస్ అనేది ఏమవుతుంది, కట్ అవుతుంది. దిస్ ఈజ్ ద హ్యాండ్స్. హ్యాండ్స్ అంటే ఏం లేదండి, బై యూజింగ్ మనం ఏందో చేస్తున్నామంటే మన హ్యాండ్తో చేస్తున్నాం. ఈ హ్యాండ్ ఆపరేషన్ అనేది మనకి ఎలా బై యూజింగ్ హ్యాండ్తో చేస్తున్నాం కదా. ఈ హ్యాండ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ బ్లేడ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 200, 250, 3 mm 300 mm ఉంటుంది. వాటి యొక్క బ్లేడ్ యొక్క మన విడ్త్ వచ్చేసి 12 mm ఉంటుంది. దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 0.06 mm ఉంటుంది. మనం ఈ హ్యాండ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఆ వర్క్ పీస్ని ఫిట్ చేసుకొని ఉంచుకొని బై యూజింగ్ మనం వర్క్ పీస్ని ఏం చేస్తున్నాం, ఫిట్ చేసుకొని ఉంచుతున్నాం కదా. ఫిట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ ద్వారా ఆ సాని మనం సమ్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఆ వర్క్ పీస్ అనేది కట్ అవుతుంది. దిస్ ఈజ్ ద క్లియర్ ఆఫ్ ద హ్యాండ్స్. And this is the first one is the hand saw and second one is the పవర్ సా. పవర్ సా ఏం యూజ్ చేస్తాం, పవర్ సాని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఏదైనా మిషనరీ ద్వారా మనకి కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఆ మిషనరీ ఆపరేషన్కి ఏం చేస్తామంటే పవర్ అనేది దిస్ ఇస్ ద పవర్ సా. పవర్ సాని యూజ్ చేసుకుని ఏం చేస్తున్నామంటే ఏదైనా మిషనరీ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తున్నాం. ఏదైనా మిషనరీ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తున్నాం. పవర్ అనేది మనకి మిషనరీకి ఇచ్చినప్పుడు సబ్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మిషనరీ. ద పవర్ మనకి అప్లై అయినప్పుడు ఏమవుతుంది, మనకి మిషనరీ ద్వారా కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. అదే కదా మనం చెప్పుకుంది. సెకండ్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాండ్ సా. దిస్ ఈజ్ ద హ్యాండ్ సా. ఈ హ్యాండ్ సాలో మనకి దిస్ ఈజ్ ద గ్రిప్ ఎందుకంటే పట్టుకోవడానికి ఈ గ్రిప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్ హార్న్. దిస్ ఈజ్ ద టూ హార్న్స్ ఈజ్ దేర్. ఫస్ట్ దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది అప్పర్ హార్న్ అండ్ దిస్ ఈజ్ ద లోయర్ హార్న్. దిస్ ఈజ్ ద హ్యాండిల్. హ్యాండిల్ అనేది మనకి పట్టుకొని కటింగ్ ఆపరేషన్ అనేది చేయడానికి ఈ హ్యాండిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ బ్లేడ్కి ఈ హ్యాండిల్కి ఒక సా నట్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఈ అప్లై చేసినప్పుడు ఈ నట్ అనేది మనకి ఈ బ్లేడ్కి అండ్ ఈ హ్యాండిల్కి ఏం చేస్తుంది అంటే టచ్ అయినప్పుడు ఈ రెండు అనేది మనకి ఫిక్స్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లాక్ స్టీల్ ఆర్ బ్రాస్తో ఈ కటింగ్ బ్లేడ్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ మార్కర్ స్టెప్ అంటే సమ్ మార్క్ అనేది అప్లై చేసినప్పుడు ఏంటంటే వాటికి ఎలాంటి కటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దానికి ఎలాంటి అదే మనకి బెండ్ అవ్వకుండా అటు ఇటు చేయకుండా మనకి యాక్యురేట్గా ఉండడానికి ఈ మార్కర్ స్టెప్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద టై. ఫస్ట్ దీన్ని ఫ్రంట్ ఉంటే దాన్ని టై అంటాం. దిస్ ఈస్ ద సా ప్లేట్ని యూజ్ చేసుకుని ఈ బ్లేడ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ సా టీత్స్. ఇక్కడ టీత్స్ అనేది ఉంటాయి, టీత్స్ అనేది ఉంటాయి. దిస్ ఈస్ ద హ్యాండ్ సా డయాగ్రామ్. అండ్ సెకండ్ దిస్ ఈస్ ద అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పవర్ సాగ్. పవర్ సాగింగ్ అంటే ఏం చెబుతున్నాం అంటే మనం ఏదైనా మిషనరీ ద్వారా పవర్ అనేది ఆ మిషనరీకి అప్లై అయినప్పుడు లేదా ఆ పవర్ అనేది ఆ మిషనరీకి జనరేట్ అయినప్పుడు ఆ కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. బై యూజింగ్ ఏం చేస్తున్నాం, అక్కడ పవర్ అనేది మిషనరీకి ఇచ్చినప్పుడు ఆ కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద పవర్ స్వాగింగ్. పవర్ స్వాగింగ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఎక్కడ యూజ్ చేస్తామండి ఇది? ఎక్కడ యూజ్ చేస్తా అంటే మెయిన్గా ఈ ప్రొడక్షన్లో ఈ పవర్ స్వాగింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెన్ larger number of work pieces are to be formed, large bar stroke. In this case, saw is driven by a motor. Saw will connected to the motor. Automatically the saw will be moved on upward or backward. Ala upward or backward move అన్నప్పుడు the workpiece will be cutted. And the blade is positioned such that its teeth points in the direction of the cutting stroke. The work is securely clamping in the direction of the blade, reciprocating over the workpiece and the cut only in one direction. ఏదైనా
ఒక డైరెక్షన్ either ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఈ కటింగ్ చేయడానికి ఈ పవర్ స్వాగింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. వీటికి పవర్ స్వాగింగ్కి లేదా హ్యాండ్ స్వాగింగ్ హ్యాండ్ స్వాగింగ్కి ఇంకా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే హ్యాండ్ స్వాగింగ్ చేసినప్పుడు మనకి యాక్యురేట్గా వస్తుందంటే మ్యాక్సిమం యాక్యురేట్గానే వస్తుంది, కానీ మనకేమవుతుందంటే లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే పవర్ స్వాగింగ్ యూజ్ చేసినప్పుడు మనకి ఎంతైతే కటింగ్ కావాలో కరెక్ట్గా యాక్యురేట్గా ఆ కటింగ్ అనేది మనకి వస్తుంది. దానివల్ల పవర్ అనేది ఎక్కువ మనకి కాస్ట్ అనేది అవుతుంది, కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద పవర్ సా అండ్ ద హ్యాండ్ సా. ఇంకో చూడండి, దిస్ ఈస్ ద పవర్ సా. దిస్ ఈస్ ద టూ పుల్లిష్ డ్రైవ్. ద పుల్లిష్ డ్రైవ్ విల్ బి కనెక్టెడ్ టు ద షాఫ్ట్. ద షాఫ్ట్ విల్ కనెక్టెడ్ టు ద blade. The blade will be automatically to cut the workpiece. This is a holding device. ఇది వర్క్ పీస్ ని ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తాము. ఈ కటింగ్ ఆపరేషన్ హోల్డ్ చేయకపోతే ఏమవుతుందంటే అది మనకి ఏమవుతుందంటే మనకి కాళ్ళ మీద పడే అది బై లెగ్స్ అనేది ఏమైనా ఫ్రాక్చర్ లేదా హ్యాండ్స్ అనేది ఏమైనా ఫ్రాక్చర్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వర్క్ పీస్ని ఎప్పుడైనా ఏం చేస్తున్నామంటే మనకి కరెక్ట్గా యాక్యురేట్గా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ అ పవర్ సా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మెటల్ స్వాగింగ్. దేర్ ఆర్ ఇన్ మెటల్ స్వాగింగ్స్ లో విచ్ టైప్ ఆఫ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సాస్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏ టైప్ ఆఫ్ మెటల్స్ అంటే కార్బన్, అల్యూమినియం, బ్రాస్, ద టైప్ ఆఫ్ మెటల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద మెటల్ స్వాగింగ్. ఇన్ దిస్ మెటల్ స్వాగింగ్ లైక్ ఏమేం కట్ చేయడానికంటే వుడ్ అండ్ మెటీరియల్స్ ఆర్ ఆఫెన్ కట్ యూజింగ్ ద స్వాగింగ్ మిషన్. ఈ స్వాగింగ్ మిషన్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఏదైనా వుడ్ని లేదా ఐరన్ మెటల్స్ని థిక్ ఐరన్స్ని అయితే మనం మ్యాక్సిమం కట్ చేయలేము. థిన్ ఐరన్ మెటల్స్ని కట్ చేయడానికి లేదా స్టీల్ ప్లేట్స్ని కట్ చేయడానికి ఈ మెటల్ స్వాగింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. మెటల్ స్వాగింగ్ లైక్ another metal processing methods and it is governed by a similar cutting requirements. అంటే ఏంటంటే ఈ మెటల్ స్వాగింగ్ చేసేటప్పుడు ఆ మెటల్ అనేది మనకి యాక్యురేట్గా ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ మెటల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఆ కటింగ్, అదే ఏ టైప్ ఆఫ్ మెటల్ అంటే మనకి ఇప్పుడు సా ఉంది కానీ ఇప్పుడు హ్యాండ్ సాలో మనకి ఈ టూల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఏ ప్లేట్స్ ఏ బ్రాస్ పలానా ఐరన్ అని అసలు బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లేడ్స్ ఏ మెటల్ యూజ్ చేస్తున్నాం, ఐరన్ మెటల్, థిన్ ఐరన్ మెటల్స్ మనకి ఆ బ్లేడ్ అనేది రెడీ చేస్తాం. అలాంటి టైప్ ఆఫ్ మెటల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్వాగింగ్ మిషన్. దేర్ ఆర్ 4 అడ్వాంటేజెస్ దేర్. ఫస్ట్ వన్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మెటల్ స్వాగింగ్లో ఏమవుతుందంటే స్పీడ్గా కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లో వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్ ఉందండి, బై హ్యాండ్ ద్వారా చేసేటప్పుడు కానీ మిషనరీ ద్వారా చేసేటప్పుడు మనకి ఏం కావాలి, తక్కువ మెటల్ అనేది మనకి వేస్టేజ్ అయినప్పుడు మాత్రమే మనకి యాక్యురేట్గా వాటి యొక్క కాస్ట్స్, వాటి యొక్క మనకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా లో వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ డైమెన్షనల్ యాక్యురసీ. వాటి యొక్క యాక్యురసీ కరెక్ట్గా ఉందా, వాటి యొక్క వర్క్ పీస్ యొక్క యాక్యురసీ కరెక్ట్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ లో పవర్ కన్జంప్షన్. పవర్ అనేది మనం ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే బై హ్యాండింగ్ ద్వారా ఆపరేషన్ అనేది చేసినప్పుడు లెస్ పవర్ విల్ బి కన్జ్యూమ్డ్. అదే మిషనరీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మిషనరీ ద్వారా ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ద ప్రెజర్ విల్ బి డెవలప్డ్. ఎక్కువ ప్రెజర్ అనేది మనకి ఏమవుతుంది, బిల్డ్ అవుతుంది. అంటే పవర్కి ఎక్కువ కాస్ట్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడది ఏమవుతుందంటే లో పవర్ కన్జంప్షన్ అనేది మనకి మెటల్ స్వాగింగ్లో ఉంటుంది. And types of swagging machine. There are 3 types of swagging machines is there. First one is the reciprocating saw, and second one is the band saw, and third one is the circular saw. These are all the types of the swagging machines. In this swagging machine, first one is the reciprocating saw. ఈ reciprocating saw ఏమంటున్నామంటే పవర్ హెక్సా అంటున్నాం. ఈ reciprocating saw మనకి 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ is the horizontal swagging machine, సెకండ్ వన్ ఇస్ ద వర్టికల్ స్వాగింగ్ మిషన్. ఈ రెసిప్రోకేటింగ్ సాలో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ వన్ ఇస్ ద హారిజంటల్ స్వాగింగ్ మిషన్.
అండ్ సెకండ్ వన్ ఇస్ వర్టికల్ స్వాగింగ్ మిషన్. అదే బ్యాండ్సా ఇంకో టైప్ వచ్చేసి ఏంటి, బ్యాండ్సా. బ్యాండ్సాలో మనకు 2 టైప్స్ ఉంటాయి, కౌంటర్ బ్యాండ్సా అని ఒకటి, నెక్స్ట్ ఫ్రిక్షన్ బ్లేడ్ అని ఇంకోటి. దీస్ ఆర్ ఆల్ ద 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్సా. అండ్ థర్డ్ వన్ ఇస్ ద సర్క్యులర్ saw. This is a circular saw. There are 3 types of circular saws is there. First one is the cold saw, second one is the friction disc, and the third one is the abrasive disc. These are all the 3 types of circular saws. Mainly used which type of swagging machine used in basic workshop and reciprocating saws are used in the basic workshop. In this basic workshop there are 2 types of saws in reciprocating saws is there. First one is the horizontal saw and second one is the vertical swagging machine or horizontal swagging machine. These are all the 2 types of swagging machines is there. First one, అదే కదా ఇక్కడ మనం చెప్తే రెసిప్రోకేటింగ్స్ అలా మనకి ఏముంటాయంటే హారిజెంటల్ స్వాగింగ్ మిషన్ ఒకటి, నెక్స్ట్ వర్టికల్ స్వాగింగ్ మిషన్ అనే 2 టైప్స్ ఆఫ్ స్వాగింగ్ మిషన్స్ ఉంటాయి. మనకి ఎక్కువగా బేసిక్ వర్క్షాప్లో ఈ 2 టైప్స్ ఆఫ్ సాస్ అనేది మనకి యూస్ చేస్తాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రెసిప్రోకేటింగ్ సా. రెసిప్రోకేటింగ్ సా అంటే ఏంటంటే దిస్ నోన్ హ్యాస్ ద పవర్ హుక్సా. పవర్ హుక్సా. రెసిప్రోకేటింగ్స్ అని ఏమంటే పవర్ హుక్సా అని అంటాం. దెర్ ఆర్ కన్సిస్ట్స్ ఆఫ్ saw frame and the means of reciprocating the saw and frames. And next one is the work table and voice, and fourth one is the supporting base. This fifth one is the source of power. These are all the parts of the reciprocating saw. Reciprocating saw means the most is operations are హైడ్రాకల్లీ కంట్రోల్. ఈ రెసిప్రోకేటింగ్ సా ద్వారా మనం ఏదైనా మిషనరీ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. బోత్ స్క్వేర్ అండ్ యాంగులర్ కట్స్ కెన్ బి మేడ్. ఈ రెసిప్రోకేటింగ్ సాని యూస్ చేసుకొని ఏం చేస్తామంటే ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ చేస్తామంటే స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ టైప్ ఆఫ్ కట్స్ చేయడానికి ఈ రెసిప్రోకేటింగ్ సా అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ సా. ద మిషన్ డ్రైవ్స్ a blade back and forth through a workpiece, pressure down on the cutting stroke and the releasing the pressure and return. అంటే ఏంటంటే ఈ రెసిప్రోకేటింగ్ ద్వారా చేసేటప్పుడు the pressure will be applied on the workpiece, the workpiece will be cutted. అంతే కదా. పవర్ అనేది మనకి ఏమవుతుంది, ఆ బ్లేడ్ మీద పడుతుందో ఆ బ్లేడ్ మీద పడినప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ అనేది మనకి ఇలా కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు మనకి అక్కడ ఆపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంకో చూడండి, దిస్ ఈజ్ అ రెసిప్రోకేటింగ్. ఇక్కడ అనేది మన ఆపరేషన్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. ఈ ఫిట్ చేసుకున్న దాన్ని మనకి బై యూజింగ్ పవర్ ద్వారా మనం ఆపరేట్ చేసినప్పుడు ఈ సాస్ అనేది మనకి ఏమవుతుంది, కట్ చేస్తుంది. ఇక్కడ వర్క్ పీస్ అనేది కట్ చేస్తుంది. దిస్ ఈజ్ అ రెసిప్రోకేటింగ్ సాస్. And second one is the band saws. Band saws means the band saw consists of the endless saw blades such to a great extent to cut off straight swagging operations of the metal. బ్యాండ్ సాస్ని యూజ్ చేసుకొని ఏదైనా ఆపరేషన్, ఈ బ్యాండ్ సా ఆపరేషన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ని ఎలా కట్ చేస్తుంటే యాక్యురేట్గా మనకి స్ట్రైట్గా కటింగ్ అనేది చేయడానికి ఈ బ్యాండ్ సా అనేది మనం యూజ్ చేస్తాం. మెయిన్ వచ్చేసి ఏంటంటే బ్యాండ్ సా ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రైట్ ఆపరేషన్ చేయడానికి, అంటే స్ట్రైట్గా కటింగ్ చేయడానికి బ్యాండ్ సా ఆపరేషన్ అనేది చేస్తాం. It continuous saw blades runs over the times of 2 holes on the machine. ఈ కంటిన్యూస్ బ్లేడ్స్ అనేవి మనకి బ్లేడ్స్ అనేవి ఫిట్ చేయాలా లేదా, ఈ బ్లేడ్స్ అనేవి ఫిట్ చేసినప్పుడు దేని ద్వారా మనం బ్లేడ్స్ అనేది కట్ చేస్తున్నామంటే బై యూజింగ్ బోల్ట్స్ ద్వారా ఆ బ్లేడ్ని ఏం చేస్తున్నామంటే ఫిట్ చేస్తున్నాం. ఆ మెటల్కి బ్లేడ్ ఫిక్స్ చేసి ఆపరేషన్ అనేది చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆ 2 టైప్స్ ఉంటాయండి అని చెప్పుకున్నాం. కౌంటర్ బ్యాండ్స్ అండ్ ఫ్రిక్షన్ బ్యాండ్స్ అని చెప్పుకున్నాం. కౌంటర్ బ్యాండ్స్ అంటే ఏంటంటే ఏదైనా వర్క్ మేబీ ఫీల్ ఎనీ డైరెక్షన్ ఆఫ్ ద టేబుల్. ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్కి వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసాం.
ఈ వర్క్ పీస్ అనేది ఫిట్ చేసిన తర్వాత మన ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి డైరెక్షన్లో ఏదర్ ఫార్వర్డ్, డైరెక్ట్, బ్యాక్ అండ్ ఫ్రంట్, దీస్ ఆల్ సైడ్స్ ఎటు నుంచైనా ఆపరేషన్ అనేది చేయడానికి కౌంటర్ బ్యాండ్సా అనేది యూజ్ చేస్తాం. ద డైరెక్షన్ ఆఫ్ ఫీడ్ ఈజ్ రేడియల్లీ కంట్రోల్డ్ అండ్ చేంజ్ వైల్ కటింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే ఏదైనా కంట్రోల్డ్గా ఏదైనా డైరెక్షన్లో, ఏ డైరెక్షన్ అయినా పర్లేదు, ఏ డైరెక్షన్లో అయినా చేయడానికి ఏం చేస్తున్నామంటే ఈ కౌంటర్ బ్యాండ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అదే ఫ్రిక్షన్ బ్యాండ్స్ అని ఎలా యూజ్ చేస్తున్నామంటే ఈ ఫ్రిక్షన్ బ్యాండ్స్లో ఏదైనా బ్లేడ్ అనేది బ్లేడ్కి అనేది సమ్ ఫ్రిక్షన్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్ పీస్ అనేది కట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ద డల్ బ్లేడ్ ప్రొడ్యూస్ గ్రేటర్ ఫ్రిక్షన్ అండ్ ద reefs of the wreath move small softened particles of the work. అంటే కదా మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆ సాకి టీత్స్ అనేవి ఉంటాయి, సాకి ఏముంటాయి, టీత్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సా డయాగ్రామ్ ఒకసారి అనేది వేసుకుందాం. మనకి ఇలా సా అనేది ఉంటుంది. మన ఇక్కడ వర్క్ పీస్ అనేది ఇలా ఫిట్ చేసామనుకోండి, ఈ ద్వారా మనకి ఏదర్ ఏ డైరెక్షన్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అప్ అండ్ డౌన్ ఏ డైరెక్షన్లో అయినా మనం ఈ వర్క్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటున్నామంటే కౌంటర్ బ్యాండ్స్ అంటున్నాం. కానీ సమ్ వెయిట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద సా, సమ్ వెయిట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద సా. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వర్క్ పీస్ అనేది ఇలా కట్ అవుతుంది. మనకి ఎక్కడైతే కావాలో అలా కట్ అయిన దాన్ని ఏమంటున్నాం, ఫ్రిక్షన్ సా అని అంటున్నాం. ఫ్రిక్షన్ సా అని అంటున్నాం. దిస్ ఈస్ ద బ్యాండ్ సాస్. అండ్ ఇగో చూడండి, బ్యాండ్ సాస్ డయాగ్రామ్స్ ఇవి. బ్యాండ్ సా ఇగో చూడండి, ఇలా రెసిప్రోకేటింగ్ అవుతూ ఉంటాయి. ఈ వర్క్ పీస్ అనేది మనకి ఫిట్ అయ్యి ఇక్కడ కింద వర్క్ పీస్ అనేది ఫిట్ అయి ఉంటుంది. ఈ వర్క్ పీస్ అనేది ఫిట్ అయినప్పుడు మనకి ఎక్కడైతే కావాలో ఆ వర్క్ పీస్లో ఎక్కడైతే మన కటింగ్ ఆపరేషన్ కావాలి, ఎక్కడైతే డ్రిల్లింగ్ ఆపరేషన్ కావాలనేది చూసుకొని మన ఆపరేషన్స్ అనేవి మనం చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సర్క్యులర్ సా. సర్క్యులర్ సా మీన్స్ cut by a means of dissolving discs. It may be discs have a large teeth or number of teeth. ఈ సర్క్యులర్ సాని యూజ్ చేసుకొని ఎలా ఉంటాయి మనకి సర్క్యులర్ సాస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఇంకొంచెం చూడండి, దిస్ ఈజ్ అ సర్క్యులర్ సా. ఇలానే కదా మనకి సర్క్యులర్ సా అనేది ఉంటాయి. ఈ సర్క్యులర్ సాని యూజ్ చేసుకు ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుంది. ఈ హోల్లో మనకు ఆ సాని యూజ్ చేసుకొని ఇక్కడ హోల్లో ఫిక్స్ చేసి ఈ సా అనేది మనం చేసినప్పుడు ఏముంది, ఇలా రొటేట్ అవుతున్నాం, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అయినప్పుడు ఇక్కడ వర్క్ పీస్ అనేది ఫిట్ చేస్తున్నాం కదా, ఈ వర్క్ పీస్ ఫిట్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ టీత్స్ అనేవి వీటికి టచ్ అయినప్పుడు మనకి ఆపరేషన్ అనేది ఇలా జరుగుతుంది. దిస్ ఈజ్ ద సర్క్యులర్ సా. ఇన్ దెర్ ఆర్ టూ సర్క్యులర్ సాలో కూడా మన 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అ కోల్డ్ సా. ఈ కోల్డ్ సాలో ఏమేమి ఉంటాయంటే యాజ్ ఎ సర్క్యులర్ బెడ్ విచ్ ఇన్సర్టెడ్ విత్ టీత్స్. ఆ సర్క్యులర్ బెడ్కి ఏమి ఇన్సర్ట్ అయి ఉంటాయి, టీత్స్ అనేవి మనకి ఇన్సర్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ ఆఫ్ బ్లేడ్స్, ఆ బ్లేడ్స్ ఎంత లార్జ్ డయామీటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కట్స్ వెరీ ర్యాపిడ్లీ, మనకి యాక్యురేట్గా చేసుకోవడానికి ఆ కటింగ్ ఆపరేషన్ అనేది యాక్యురేట్గా చేయడానికి ఈ కోల్సా అనేది యూజ్ చేస్తాం. రన్ అట్ ఏ రిలేటివ్లీ స్లో స్పీడ్ బట్ వెరీ పవర్ఫుల్. అది స్లో స్పీడ్లో ఉంటుంది. మనకి ఏమైనా బై హ్యాండ్కి అయినా టచ్ అయినప్పుడు మనకి ఈ సర్క్యులర్ సా అనేది చాలా డేంజరస్గా ఉంటాయి. ఈ హ్యాండ్కి ఏమైనా తగిలింది అనుకోండి మనకి అక్కడ కట్ అవుతుంది. అందుకే సేఫ్టీ వాల్వ్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సర్క్యులర్ సా. నెక్స్ట్ సర్క్యులర్ సాలో ఫ్రిక్షన్ డిస్క్ అండ్ అబ్రెసివ్ డిస్క్ ఉంటున్నాయి కదా. ఈ ఫ్రిక్షన్ డిస్క్ అంటే ఏంటి, అబ్రెసివ్ డిస్క్ అంటే, ఫ్రిక్షన్ డిస్క్ అంటే ఏంటంటే ఫస్ట్ సర్క్యులర్ బెడ్స్ హ్యావింగ్ ద ఆల్మోస్ట్ నో టీత్స్, ఆల్మోస్ట్ 2 హై స్పీడ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ హీట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. మెటల్ ఈజ్ రిమూవ్డ్ బై ద హీట్ ఆఫ్ ద ఫ్రిక్షన్. హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు సర్క్యులర్ సా అనేది తీసేసి మళ్ళీ వేరే సా అనేది మనం ఫిట్ చేసుకోవాలి. లీవ్స్ ఏ హెవియర్ బర్ ఆర్ లెస్ యాక్యురేటెడ్ సర్ఫేసెస్ అనేది ఈ ఫ్రిక్షన్ డిస్క్లో ఉంటుంది. అదే అబ్రెసివ్ డిస్క్లో రబ్బర్ బాండెడ్ హోల్స్ రొటేటింగ్ ఎట్ ఏ హై స్పీడ్ ఆర్ యూజ్. అంటే రబ్బర్ బాండ్స్ అనే వీల్స్ అనేవి ఈ అబ్రెసివ్ డిస్క్లో ఉంటాయి. ఈ కటింగ్ యాక్షన్ ఈజ్ ఫాస్ట్ అండ్ యాక్యురేట్. కటింగ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, వాటిగా యాక్యురేట్గా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ అ సర్క్యులర్ సా. సర్క్యులర్ సాని యూజ్ చేసుకుని ఏదైనా మెటల్స్ ఎలా మనం చేస్తున్నాం అంటే ఈ డయాగ్రామ్స్లో మనకి అర్థమవుతుంది. ఇగో సర్క్యులర్ సా చేసేటప్పుడు ఇగో ఇలా అనేది చేయాలి.
అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద పవర్ హ్యాక్సా. పవర్ హ్యాక్సా అంటే ఏంటంటే పవర్ హ్యాక్సా ఆర్ యూజర్ ద లార్జ్ సైజ్ ఆఫ్ మెటీరియల్ సచ్ హ్యాస్ ద స్టీల్. ఏ మెటీరియల్స్ ఉంటాయి? స్టీల్ మెటల్స్ ఉంటాయి. దాని యొక్క కటింగ్ డయామీటర్స్ cutters diameter is 10 to 15 mm is very hard work with the normal handheld hacksaw. Therefore the power hacksaw have been developed to carry out the different and time consuming work. The power hacksaw main features its reciprocating frame. The heavy arm moves backward and forward cutting on the backward stroke and the help of the downward force. This is a పవర్ హ్యాక్సా ఏంటంటే లార్జ్ అంటే హెవీ మెటీరియల్స్ని మనం ఏం చేయాలంటే కటింగ్ చేయడానికి ఈ పవర్ హ్యాక్సా అనేది యూజ్ చేస్తామండి. ఎంత మెటీరియల్స్ అంటే ఎంత డయామీటర్ ఆఫ్ మెటీరియల్స్ హార్డ్ అండ్ మెటీరియల్ మనం కట్ చేసుకుంటామంటే 10 to 15 mm డయామీటర్ వరకు ఈ పవర్ హ్యాక్సాని యూజ్ చేసుకొని మనం కటింగ్ చేయొచ్చు. రెసిప్రోకేటింగ్ మీన్స్ ఎజర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనకి బ్లేడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎదర్ ఫార్వర్డ్లో డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఆ బ్లేడ్ అనేది మనకి ఎదర్ బ్యాక్వర్డ్లో వచ్చినప్పుడు ఆ కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందని ఈ పవర్ హ్యాక్సాలో మనం చెప్తున్నాం. This is a basic. There are parts of the power handsaw. These are the parts of the power handsaw. There are various parts is there. First one is the base and mechanism causing the saw frame to the reciprocate. Next clamping wise and frame and table, feed arm and collected pump. These are all the parts of the hacksaw. These are all the parts of the hacksaw. These are all the parts of hacksaw. Next class we will discussing the advantage and disadvantage of power saw and types of cutting saws. Next class we will discussing. Thank you.